హాయ్ ఫ్రెండ్స్. అణుకేంద్రాల నుంచి వచ్చే పాత కాంక్రీట్ ని సాధారణ వ్యర్థంగా భావిస్తారు. కానీ తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనం ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. ఈ పాత కాంక్రీట్ రేడియో ధార్మిక కాలుష్యాన్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని వారు గుర్తించారు. అసలు అదెలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ న్యూక్లియర్ ల్యాబొరేటరీ, అమెరికాలోని క్లెమ్సన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దీని ఫలితాలు ACS-ES అండ్ టీ వాటర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు ప్రధానంగా స్ట్రాంషియం 90 అనే రేడియో ధార్మిక మూలకంపై దృష్టి సారించారు. ఇది ప్రపంచంలోని పలు పాత అణు కేంద్రాల్లో కనిపించే ప్రధాన కాలుష్య కారకాల్లో ఒకటి. ముఖ్యంగా భూగర్భ జలాల్లో సులభంగా ప్రయాణించే లక్షణం ఉండడంతో ఇది పర్యావరణానికి ముప్పుగా పరిగణిస్తారు. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు అణు కేంద్రాల నుంచి సేకరించిన కాంక్రీట్ ని చిన్న ముక్కలుగా చేసి స్ట్రాంషియం కలిగిన కృత్రిమ భూగర్భ జలాలతో కలిపి పరీక్షలు నిర్వహించారు. 3 నెలల పాటు వివిధ పరిస్థితుల్లో ఈ ప్రయోగాలు కొనసాగాయి. పరీక్షల్లో గాలికి బహిర్గతమైన కాంక్రీట్ అత్యంత ప్రభావవంతంగా పనిచేసినట్లు తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంక్రీట్ సుమారు 82% స్ట్రాంషియాన్ని నీటి నుంచి తొలగించగలిగింది. గాలిలోని కార్బన్ డయాక్సైడ్తో చర్య జరిగి ఏర్పడే కాల్సైట్ అనే ఖనిజంలో స్ట్రాంషియం బంధించబడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు, కాంక్రీట్ పై ఫాస్ఫేట్ చికిత్స జరిగినప్పుడు ఫలితాలు మరింత మెరుగయ్యాయి. కొన్ని ప్రయోగాల్లో కేవలం 48 గంటల్లోనే 98% స్ట్రాంషియం నీటి నుంచి తొలగించబడినట్లు పరిశోధకులు తెలిపారు. దీని అర్థం ఏంటంటే, అణుకేంద్రాల తొలగింపు సమయంలో లభించే స్వల్ప కాలుష్యంతో కూడిన కాంక్రీట్ ని సరైన విధంగా ఉపయోగిస్తే అది రేడియో ధార్మిక పదార్థాల వ్యాప్తిని తగ్గించే సహజ అవరోధంగా పనిచేయగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూసారుగా, ఇప్పటి వరకు వ్యర్థంగా భావించిన పాత కాంక్రీట్ నే అణు కాలుష్య నియంత్రణకు ఉపయోగించే అవకాశాన్ని ఈ అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా భూగర్భ జలాల్లో వ్యాపించే స్ట్రాంషియం 90 వంటి రేడియో ధార్మిక పదార్థాల్ని దీర్ఘకాలం బంధించగల సామర్థ్యం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. భవిష్యత్తులో అణు వ్యర్థాల నిర్వహణలో ఇది కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.